రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని బీసీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు సమయానికి భోజనం అందడం లేదంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సందర్శించిన ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగారి అరుణ్ కుమార్ విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గత 15 రోజులుగా వార్డెన్ ఒక్కసారి మాత్రమే హాస్టల్ను సందర్శించారని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉదయం 10 గంటలు దాటినా విద్యార్థులకు భోజనం అందడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హాస్టల్ స్టార్ట్ అయిన ఒక 15 డేస్ అట్లా అవుతుందనా. మళ్ళీ ఇప్పటి వరకు మేడం ఒక 2 టైమ్స్ ఏమి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ఫెసిలిటీస్ అయితే లేవు. మేడం వచ్చినప్పుడు అడుగుతూనేమో గ్యాస్ది అది ఇది ప్రాబ్లం చెప్తుంది, పేపర్ రాసి చూసిన లెటర్ అది ఇది అని చెప్తుంది. ఇప్పటి వరకు అయితే మేడం అంతవరకు రాలేదు. మొన్న వచ్చిండే, ఎప్పుడు 13కో 14కో వచ్చిండే మేడం ఒకసారి. అప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పటి వరకు మేడమే రాలేదు. ఇప్పుడు ఫుడ్ గిట్ట మళ్ళీ మార్నింగ్ 10:30, 11కి చేస్తున్నాను. అప్పుడు మళ్ళీ మేము కాలేజ్కి పోతున్నాం. మళ్ళీ వచ్చినాకనేమో తినలేము, అది లేము ఇది లేము అని అంటుంది మేడం అయితే. ఇప్పటి వరకు అయితే అసలు మేడం అయితే రాలేదు. ఒక్కసారి 2 టైమ్స్ ఏమో వచ్చింది అంతే.